హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో. ఒక తెల్లని క్లాత్ తీసుకొని దానిపైన వివిధ రకాల మరకలు అంటే ఇంకు, తర్వాత ఆయిల్, తర్వాత మట్టి, తర్వాత సాస్, ఇట్లా వివిధ రకాల మరకలు అంటించి వివిధ రకాల సబ్బులు తీసుకొని సో ఆ క్లాత్లను అయితే ఉతుకుదాం. ఏ సబ్బు బాగా పనిచేస్తుంది, ఏ సబ్బుతోటి ఆ మరకలన్నీ పోతాయో చూద్దాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోకి లైక్ చేసి మొత్తం చూడండి. 4 తెల్లని కర్చీపులు అయితే తీసుకుని చూడండి. సో మొత్తం 4 కర్చీపులు అయితే ఉన్నాయి. వీటిపైన ఇప్పుడు మరకలు అయితే అంటిద్దాం. మరకలు అంటించిన తర్వాత 4 సబ్బులు అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి టైడ్, తర్వాత ఇది వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్, తర్వాత ఇది వచ్చేసి రిన్ చూడండి, తర్వాత ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్స్. ఈ 4 సబ్బులతోటి ఉతుకుతాం. ఏ సబ్బుతోటి మరకలన్నీ పోతాయో చూద్దాం. వైట్ క్లాత్ అయితే కింద పరిచిన. సో ఇప్పుడు వీటిపైన మరకలు అయితే అంటిద్దాం. ఇది వచ్చేసి టమాటా కెచప్ చూడండి. సో ఫస్ట్ అయితే టమాటా కెచప్ అయితే అంటిస్తున్నా చూడండి. టమాటా కెచప్ అయితే అంటించిన. ఇప్పుడు బ్లూ ఇంక్ అయితే అంటిస్తున్నా చూడండి. మనం పెన్నుల పోసి రాస్తాం కదా, అది ఇది అంటిస్తున్నా. బ్లూ ఇంక్ అయితే అంటించిన చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది బురద మట్టి. సో ఈ మట్టి అయితే అంటిద్దాం. మట్టి అంటించడం అయితే అయిపోయింది. ఇక చివరగా ఇది కుకింగ్ ఆయిల్, వంట నూనె అయితే వేస్తున్నా చూడండి. సో నూనె అయితే క్లాత్ పైన వేసేసిన. ఒక క్లాత్కి అయితే మరకలు అయితే అంటించిన. ఇక్కడ వచ్చేసి టమాటా కెచప్, తర్వాత బ్లూ ఇంకు, మట్టి, ఆయిల్. సో మొత్తం 4 మరకలు అయితే అంటించిన. సో ఇట్లా మొత్తం మిగతా ఈ 3 క్లాత్లకు కూడా మరకలు అయితే అంటిద్దాం. ఇప్పుడు సెకండ్ దానిపైన మరకలు అయితే అంటిస్తున్నా. ఓకే, బ్లూ ఇంక్ అయిపోయింది. మట్టిని కూడా మంచిగా స్ప్రెడ్ అయితే చేసేసినాం. 4 క్లాత్ల పైన మరకలు అయితే అంటించిన. ఒక్కో క్లాత్ పైన 4 మరకలు అయితే అంటించిన చూడండి. ఇప్పుడు ఈ 4 సబ్బులతోటి ఆ క్లాత్లను అయితే ఉతికి ఏ సబ్బుతోటి మరకలన్నీ పోతాయో చూద్దాం. ఫస్ట్ అయితే రెన్ను సబ్బుతోటి ఉతుకుదాం. సో రెన్ను సబ్బు అయితే ఓపెన్ చేస్తున్నా. కొంచెం వాటర్ అయితే తీసుకున్నా చూడండి. వాటర్ తీసుకొని సబ్బు వేసి ఇప్పుడైతే రెన్ను సబ్బుతోటి వాష్ అయితే చేద్దాం. సో ఉతుకుదాం, చూద్దాం. సో చూడండి, మంచిగా సబ్బు అయితే పెడుతున్నా. సో ఇప్పుడు వాష్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి త్రిబుల్ ఎక్స్ సబ్బు ఇది. ఈ సబ్బుతో అయితే ఉతికి చూద్దాం. సో ఫస్ట్ అయితే కొన్ని వాటర్ అయితే పోసిన. సో తర్వాత ఇప్పుడు సబ్బు అయితే పెడదాం. సబ్బు అయితే పెడుతున్నా. సో సబ్బు అయితే పెట్టిన, వాష్ చేద్దాం. సో చూడండి, నీళ్ళు పోసి ఉతుకుతున్నా. ఇది వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ సబ్బు. ఇప్పుడు ఈ సబ్బుతో అయితే ఉతికి చూద్దాం. మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోద్దాం. వాటర్ పోసిన తర్వాత సో ఇప్పుడు సబ్బు అయితే పెడుతున్నా చూడండి. ఓకే, సబ్బు పెట్టేది అయిపోయింది. కొంచెం వాటర్ పోసి వాష్ అయితే చేద్దాం, ఉతుకుదాం. ఇది లాస్ట్ సబ్బు, టైడ్ సబ్బు. ఈ సబ్బుతోటి ఉతికి చూద్దాం మరకలు ఎట్లా పోతాయో. టైడ్ కొన్ని వాటర్ అయితే పోస్తున్నా. తర్వాత
సబ్బు అయితే పెడుతున్నా చూడండి. సో సబ్బు అయితే పెట్టిన, కొంచెం వాటర్ పోసి ఉతుకుదాం. అన్ని సబ్బులతోటి క్లాత్లు అయితే ఉతకడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏ సబ్బు బెటర్గా పర్ఫామ్ చేసింది, ఏ సబ్బు ఆ మరకలను పూర్తిగా పోగొట్టిందో చూపిస్తాను చూడండి. 4 సబ్బులతోని ఉతికిన క్లాత్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇందులో ఏది బెటర్గా పర్ఫామ్ చేసిందో నేనైతే చెప్తా. సో మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఏ సబ్బు బాగా మరకలను పోగొట్టిందో కింద కమెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్ అయితే చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ తోటి అయితే ఉతికినాం. బ్లూ ఇంక్ మరక అయితే పోలేదు, కొంచెం అయితే కనిపిస్తుంది. తర్వాత మిగతా క్లాత్ మొత్తం సో ఓకే, మరకలు అయితే పోయినాయి. తర్వాత ఇది వచ్చేసి త్రిబుల్-ఎక్స్ సబ్బుతోటి ఉతికిన క్లాత్ చూడండి. సో ఇక్కడ మీకు త్రిబుల్-ఎక్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కొంచెం చిన్నగా బ్లూ ఇంక్ మరకలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం మట్టి మరకలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. కాకపోతే క్లాత్ అయితే కొంచెం తెల్లగా అయితే అయ్యింది. తర్వాత ఇది వచ్చేసి రెని సబ్బుతోటి ఉతికిన క్లాత్ చూడండి. సో ఇదేంటంటే మరకలు మొత్తం పోగొట్టింది. అంటే కొంచెం బ్లూ ఇంక్ మరకలు వచ్చేసి కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి, కానీ సో మిగతా రెండిట్లతోటి పోలిస్తే మరకలు మొత్తం పోయినాయి. కాకపోతే క్లాత్ కొంచెం ఫస్ట్ ఎట్లా ఉన్నదో అట్లా తెల్లగా అయితే లేదు, కొంచెం మురికిగా అయితే కనిపిస్తుంది చూడండి. సో తర్వాత ఇది వచ్చేసి టైడ్ సబ్బుతోటి ఉతికిన క్లాత్ చూడండి. సో ఇదేంటంటే దీనికి ఇక్కడ మనకు బ్లూ ఇంక్ మరకలు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి. చాలా క్లియర్గా అయితే ఉంది, బ్లూ ఇంక్ అయితే ఇంకా ఉంది. కాకపోతే క్లాత్ అయితే మిగతా మూడిటితో పోలిస్తే క్లాత్ అయితే చాలా తెల్లగా అయితే అయింది. సో మొత్తంగా ఓవరాల్గా చూస్తే క్లాత్ మొత్తం తెల్లగా అంటే ఫస్ట్ ఎట్లా ఉన్నదో అట్లా అయింది మాత్రం. సో టైడ్ సబ్బుతోటి ఉతికిన క్లాత్, కాకపోతే ఇక్కడ మనకు మరక అయితే ఉంది, కానీ మొత్తం మరకలు పోయింది మాత్రం ఇక్కడ రెని సబ్బు చూడండి. రెని సబ్బుతోటి ఉతికిన క్లాత్. మరకలు మొత్తం పోగొట్టిన సబ్బు వచ్చేసి రెని సబ్బు. మరకలు ఉన్నా కూడా క్లాత్ తెల్లగైంది మాత్రం టైడ్ సబ్బుతోటి. సో బట్టలు ఉతకడానికి మీరు ఏ సబ్బు వాడుతున్నారో కింద కమెంట్ చేయండి. తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఏ సబ్బు బెటర్గా పర్ఫామ్ చేస్తుందని మీకు అనిపించిందో కింద కమెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటా. సో చూసారు కదా, ఇదే వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.